నామాన్ని పొందాను. పాషాకి పాషానికి నా వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికి కూడా నా వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే దేవుడు గత సంవత్సరం అంతా కూడా కాచి కాపాడి తన రెక్కల కింద భద్రపరచుకున్నందుకై వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్క నిమిషం, ప్రతి ఒక్క గంట, ప్రతి ఒక్క నెల, 12 నెలలు కాచి కాపాడినందుకే దేవునికి లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను. మా ఇంట్లో ఉన్న మాకు ఆరోగ్యాలు ఇచ్చి మంచి ఆయుష్ ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాను. అదేవిధంగా జాన్సన్ లాంగ్ కిరాయిలు కానీ, మరి అక్కడిక్కడ కిరాయిలు వెళ్ళడం కానీ, మరి బండి విషయంలో కానీ ఎంతగానో తోడుగుండు దేవుడు. ఇంకా అదేవిధంగా మా కుటుంబంలో ఎన్నో చెప్పలేని ఆర్థిక సమస్యలు ఉండే, కానీ దేవుడు ఇంకా ముందుకు నడిపిస్తుండు మమ్మల్ని. ఇంకా ప్రతి ఒక్క నెల బండి ఫైనాన్స్ ఈ సంవత్సరం అయితే బండి మొత్తం అంటే నెల ఆపకుండా కట్టేసినాము. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మన అక్క వాళ్ళు అన్న కూడా మా కోసం ప్రతి ఒక్క నెల మరి సండే ప్రేయర్ చేయించుకునేటప్పుడు ఏమని చేశారంటే బండి ఫైనాన్స్ కట్టుకునేటట్టు సహాయం చేయని మన అక్క వాళ్ళు కూడా మా కోసం ఎంతో మరి ప్రేయర్ చేస్తున్నారు. అక్కకి అన్నకి నాకు ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాను. మరి అక్క కూడా మా కోసం ఎంతగానో కన్నీరు కారుస్తూ ప్రతి శుక్రవారం మరి మా కోసం ఎంతగానో కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తుంది మా కుటుంబం కోసము. ఒక తల్లిలాగా అక్క మమ్మల్ని ఎంతగానో ముందుకు నడిపిస్తుంది. ఇంకా అక్క దేవుని మాట ద్వారా మమ్మల్ని ఎంతో అటు ఇటు చెడు పోకుండా మరి దేవుడు ముందుకు నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఇతరుల మాటలు విని కొన్ని రోజులు అక్క వాళ్ళకి నేను కొన్ని రోజులు దూరంగా ఉన్నా. అందుకే అక్కకు అన్నకి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా కొన్ని ఏంటంటే ఇతరులు చెప్పిన మాటలు ఎవరు వినను, కానీ నేను ఎందుకో అయినా అసలుకి ఇంతవరకు నేను వాళ్ళతో మాట్లాడాను. అసలుకి ఇంతవరకు ఇంకా నేను ఎవరి జోలి ఓపెన్ అసలు నేనుంటే అసలు నా కుటుంబంలో కానీ నేనైతే ఇంతవరకు ఒకరి జోలి పోను, ఒకరి తెరువు పోను, కానీ నాకు ఎందుకు అసలుకి అట్లా అయింది. కానీ నేను వేరే వాళ్ళకి వ్యతిరేకంగా ఉండకుండా నేను జీవించేదానికి కానీ అట్లా అయిపోయింది నాది అసలు పరిస్థితి. మరొకసారి అక్కకు అన్నకు చాలా మా కోసం ప్రార్థన చేస్తారు ఎంతగానో. అసలుకి చాలా అంటే చాలా వందనాలు చెల్లిస్తున్నాను నేను అక్కకి అన్నకి. ఈ సాక్ష్యం దేవుడు దీవించి ఆశీర్వదించున్నాడు. ఆమేన్. చెప్పండి సాక్ష్యం బట్టి